వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం ఏజెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ దీంట్లో సెకండ్ కాన్సెప్ట్కి వచ్చాం. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మనం ప్రీవియస్ సమ్స్ కనుక చూసినట్టయితే అందులో ఒకరి వయసు ఇంకోళ్ళకంటే 40 సంవత్సరాలు ఎక్కువ తక్కువ, మరి లేకపోతే ప్రొడక్టు అట్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక రేషియో ఇచ్చి మనల్ని ఇంకో రేషియో కనుక్కోవడం కానీ, లేకపోతే మరి చూసారా ఇదిగో ఒక రేషియో ఇచ్చి ప్రస్తుత వయసులు కనుక్కోవడం కానీ, లేకపోతే ఇంకొక రేషియో రెండు రేషియోలకు సంబంధించి అట్లా ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా ఒక రేషియో ఇచ్చాడు, ఇంకో రేషియో మనల్ని కనుక్కోమంటాడు. ఏదో చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హాసిని అండ్ విశాల్ ఈజ్ 3:4. 5 years బిఫోర్ ద రేషియో ఈజ్ 5:7. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ హాసిని. హాసిని మరియు విశాల్ యొక్క వయసుల మధ్య నిష్పత్తి. హాసిని ఉంది, హాసిని అండ్ విశాల్ వీళ్ళిద్దరు ఉన్నారు. హాసిని అండ్ విశాల్ వీళ్ళ వయసుల మధ్య నిష్పత్తి 3:4. అంటే దీని అర్థం ప్రజెంట్ ఎలా ఉందంటే 3:4లో ఉన్నారు. ఓకే. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హాసిని అండ్ విశాల్ ఈజ్ 3:4. 5 years బిఫోర్ ద రేషియో ఈజ్ 5:7. 5 years బిఫోర్ అప్పుడు ఎంత ఉందంట? 5:7 ఉంది. అయితే దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ హాసిని. హాసినికి ప్రజెంట్ ఏజ్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. అంటే 3 parts వాల్యూ కావాలి నాకు. 3 parts వాల్యూ కావాలి. ప్రజెంట్ హాసిని విశాల్కి మధ్య వయసుల నిష్పత్తి 3:4. ఒక 5 years బిఫోర్ అంటే 5 years ఎగో, 5 years బిఫోర్ ఆర్ 5 years ఎగో ద రేషియో ఈజ్ 5:7. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హాసిని? అది ప్రశ్న. సో జనరల్గా దీన్ని ఎలా చేస్తారంటే జనరల్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే 3, 4 ఈ ప్రజెంట్ ఏజ్ అవునా, దాన్ని ప్రజెంట్ ఏజ్ రేషియో నుంచి బయటికి రావాలంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో 3x 4x అనుకుందాం. ఒక 5 years బిఫోర్ అంటే 3x - 5 అవుతుంది, 4x - 5 అవుతుంది, అంతే కదా. అది దేనికి సమానము? 5:7కి సమానం. 5:7కి సమానం అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 7 × 3x - 5 = 7 ఈ చివరిది మల్టిప్లై చేయాలి. అట్లాగే 5 × 4x - 5 7 × 3 = 21x -7 × 5 = 35 = 20x - 5 × 5 = 25. ఓకే. సో 21x ఈ 20x పక్క వస్తే -20x = -25 ఈ -35 పక్క వస్తే +35. ఓకే. 21x నుంచి 20x పోతే x 1x -25 + 35 అంటే 10. సో x వాల్యూ 10. సో హాసినిది కావాలి. x అంటే 10. 3 × 10 30 years. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇదంతా చేయాలి. ఇదంతా జనరల్ ప్రాసెస్లో నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా క్లాస్ చెప్తున్నట్టయితే ఇట్లాగే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మన లాజిక్తో ఎలా చేయొచ్చు, లాజికల్గా ఎలా చేయొచ్చు, లాజికల్ అప్రోచ్ ఏంటి దీనికి అనేది చూద్దాం. ఓకే. లాజికల్గా ఎలా చేయొచ్చు చూస్తే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చిన్న కంటెంట్ ఒకటి నేర్పుతాను. అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న కంటెంట్ నేర్పుతాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే గ్యాప్, ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత ఉంది? 2 parts గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఉంది 1 part గ్యాప్ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి చేయాల్సింది ఏంటంటే మేక్ ఈక్వల్ గ్యాప్స్ ఉండేలా చూడాలి. ఉండేటట్టు చూడాలి. ఈ రెండు గ్యాప్లు ఈక్వల్ అయిపోవాలి. ఇక్కడ చూడండి 3, 5 ఎంత గ్యాప్? 3, 5 2 గ్యాప్. 4, 7 ఎంత గ్యాప్? 3 గ్యాప్. ఈక్వల్ గ్యాప్ ఉండేది చూడాలంటే ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు దీన్ని ఇక్కడ దీని గ్యాప్ 1 దీని గ్యాప్ 2 ఆ గ్యాప్ను దీంతో ఈ గ్యాప్ను దీంతో మల్టిప్లై చేయాలి. ఎలా అంటే దీన్ని ఇంటూ దీంతో ఈ గ్యాప్ 1 part గ్యాప్ కానీ దీంతో మల్టిప్లై చేయాలి × 2 దీన్ని ఇంటూ 1. అప్పుడు చూడండి అప్పుడేమవుతుంది? 3 × 2 = 6 4 × 2 = 8. ఇక్కడ చూడండి 5 × 1 = 5 7 × 1 = 7. ఓకే. అప్పుడు మీరు చూడాల్సిన గ్యాప్ ఇక్కడ కాదు. గ్యాప్ చూడాల్సింది ఎక్కడంటే ఎక్కడ ఈక్వల్ గ్యాప్ అనేది? ఈక్వల్ గ్యాప్ అంటే ఎక్కడంటే ఇలా చూడాలి. ఇలా 6 parts 5 parts 1 part 8 parts 7 parts 1 part ఇది ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ ఈక్వల్గా లేదు కదా ఈ గ్యాప్. ఇక్కడ 3, 5 2 4, 7 3 లేదు కదా. ఇప్పుడు చూడండి 1 1 ఈక్వల్ వచ్చేసింది కదా, రైట్. సో ఈ 1 part వాల్యూ ఏదైతే ఉందో
ఇది ప్రజెంట్, ఇది 5 years బిఫోర్. అంటే ఈ 1 part వాల్యూ ఈ 5కి ఈక్వల్ అవుతుంది. అర్థమైనా? ఈ 1 part వాల్యూ 5కి ఈక్వల్. ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అది ఈక్వల్ అవుతుంది. సో 1 part వాల్యూ 5 అయితే, 1 part వాల్యూ 5 years అయితే హాసిని, ఇప్పుడు ప్రజెంట్ ఇది అనమాట. ఇప్పుడు హాసిని విశాల్, హాసిని ఎన్ని పార్ట్స్? 6 parts. సో 6 into 5 30 years. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 30 years ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 31. అర్థమైంది నాన్న? ఈ క్వశ్చన్ అర్థమైతేనే మీరు నెక్స్ట్ చేయగలుగుతారు ఇలాంటిదంతా ఈజీగా. మేక్ ఈక్వల్ గ్యాప్స్. ఓకే, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ ఉంది చూసారా, ఇయర్స్, ఆ ఇయర్స్కి ఈక్వల్ చేసుకోవాలి. గ్యాప్ని ఇయర్స్కి, ఏది గివెన్ ఇయర్స్కి ఈక్వల్ చేసుకొని అప్పుడు 1 part కింద తీసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మీకు అర్థమైందా? ఇక్కడ 3:4, ఇక్కడ 5:7. ఇక్కడ గ్యాప్ 2 parts ఉంది, ఇక్కడ గ్యాప్ 1 part ఉంది. ఇక్కడ గ్యాప్, ఈ గ్యాప్లు ఎక్కువ తక్కువ ప్రాబ్లం లేదు. ఇటు కూడా ఈక్వల్గా ఉండాలి. 3, 5 2 parts, 4, 7 3 parts. ఇది 2 parts, ఇది 3 parts. ఆ గ్యాప్స్ని ఈక్వల్ చేయాలంటే ఈ గ్యాప్స్తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఈ 3, 4 ఇక్కడ గ్యాప్ 2 ఉంది కదా, దాన్ని 2తో, 3 అలాగే 5, 7 అక్కడ గ్యాప్ 1 ఉంది కదా, ఆ 1తో మల్టిప్లై చేసినప్పుడు ఇటు లెఫ్ట్ రైట్ అంటే పూర్వపదాలు పరపదాలు అంటే ఇటు టర్మ్స్ అటు టర్మ్స్ మధ్యలో ఉండే గ్యాప్ ఈక్వల్ వస్తుంది. ఓకే, సో ఆ 1 part ఈ 5 yearsకి ఈక్వల్. ఇలా మనం సమ్ చేస్తాం. 1-2 చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P:Q ఈజ్ 7:3. 7:3 ఆఫ్టర్ 4 years after the ratio is 2:1. ఓకే, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఇది ప్రశ్న. మీరు చేయగలరు కదా, చేయగలరా చేయలేరా? చూడండి, ఏం చెప్పాను మీకు, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 4. సో ఎలా మల్టిప్లై చేయాలి? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ 4 గ్యాప్ ఉంది కానీ 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 గ్యాప్ ఉంది కానీ దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, అప్పుడు 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది 7:3. మళ్ళీ 4తో మల్టిప్లై చేయండి. 2 4s are 8, 1 4s are 4. ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత ఉంది? 1 part. ఇక్కడ గ్యాప్ ఎంత చూడండి? 1 part. సో ఈ 1 part దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 1 part దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను? ఆ 1 part మనకి ఎక్కడైతే లెక్కలో ఇచ్చాడో, ఆ 1 part ఏదైతే లెక్కలో ఇచ్చాడో దీనికి ఈక్వల్ అవుతుంది 4కి. సో 1 part ఈక్వల్ టు 4 years. 1 part ఈక్వల్ టు 4 years. అయితే మనకేం కావాలి? పీది ప్రజెంట్ అంటే ఇది అనమాట. 7 parts ఎంత అంటే 4 into 7 28 years. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 28 years ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 32. ఓకే, రైట్. అర్థమైందమ్మా? ఇలా ఇప్పుడు ఇక్కడ 7 అలా 2 ఉంది, 7 2 5 3 1 2 5 2 ఉంది. అలా గ్యాప్ ఈక్వల్గా లేదు. ఆ గ్యాప్ ఈక్వల్గా లేనప్పుడు ఏం చేయాలని చెప్తాను. ఇక్కడ ఉండేటువంటి గ్యాప్ని, ఈ రెండు టర్మ్స్ మధ్య ఉండే గ్యాప్ని కింద దాంతో, ఇక్కడ ఉండే గ్యాప్ని పై దాంతో మల్టిప్లై చేయాలి. చేసి అప్పుడు రెండు వైపులా ఒకటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని దీనికి ఈక్వల్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఇక్కడ 2 parts తీసుకోవాలి. ఇక్కడ 8 years అనుకోండి. 2 parts తీసుకోవాలి 8 years అయితే 1 part ఎంత అట్లా తీసుకోవాలి. తీసుకున్న దాని నుంచి మనం ఏది కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేయాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ని ఏది కావాలో అది ఆ ఇన్ఫర్మేషన్ మనం కనెక్ట్ చేయాలి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో 5:6. ఆఫ్టర్ 7 years తర్వాత ఈ రేషియో ఎలా అయిందంటే 6:7 అయిందంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 గ్యాప్ ఉంది, ఇక్కడ 1 గ్యాప్ ఉంది. సో ఇంకా మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 గ్యాప్లు ఎప్పుడైతే ఈక్వల్గా లేవో అప్పుడు ఇక్కడికి వెళ్తాం. ఓకే, ఈ 2 గ్యాప్లు మెయిన్ మనకు కావాల్సిన గ్యాప్ ఇవి. సో ఎప్పుడైతే నీకు గ్యాప్ సేమ్గా ఉందో నువ్వు మల్టిప్లై చేసేయాల్సిన అవసరం లేదు. సో 1 part ఈక్వల్ టు 7 years. దాని అర్థం ఏంటి? 1 part ఈక్వల్ టు 7 years. అయితే ఇప్పుడు ఏం కావాలి? ఏ యొక్క ప్రస్తుత వయసు, ఇది ఏ ఇది బి, ప్రస్తుత వయసు ఇదే. దాని ప్రోడక్ట్కి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. డైరెక్ట్గా ఇది 5 parts. 5 into 7 లేదా 7 into 5 35 years. ద ఆన్సర్ ఈస్ 35 years ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 33. ఓకే, సో ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఏ 5 parts కాబట్టి ఒక పార్ట్ 7 కాబట్టి 5 7 35 years. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 33. 34 చూడండి. ద ఏజెస్ ఆఫ్ A and B ఆర్ ప్రజెంట్లీ ఇన్ ద రేషియో 3:5. A to B ఎంత అంటే 3:5 ప్రజెంట్. 9 years ago, okay, the ratio will become as 12:23. 12:23. What is the present age of A? చూడండి, ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా? 3 12 అయింది, 9 పార్ట్లు, 5 23 అయిపోయింది. సో 18 పార్ట్లు. సో ఈక్వల్గా లేవు కాబట్టి ఏం చెప్పాను మిమ్మల్ని, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2. ఇక్కడ గ్యాప్ ఎంత? 12 + 11 23. ఎస్, ఆ గ్యాప్లతో మల్టిప్లై చేయమన్నాను. దీన్ని 11 పెట్టి మల్టిప్లై చేయండి, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. సో 33:5 11 55. ఓకే,
12 2s are 24 ఈజ్ టు 46. సో 46కి 55కి గ్యాప్ 9. అలాగే 24కి 33కి గ్యాప్ 9 కనపడుతుంది మీకు 9 గ్యాప్. సో 9 గ్యాప్ కనపడుతుంది. సో 9 పార్ట్స్ వాల్యూ 9 ఇయర్స్ ఇది తీసుకోవాలని చెప్తున్నాను. 9 పార్ట్స్ వాల్యూ 9 ఇయర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ 1 ఇయర్. 1 పార్ట్ వాల్యూ 1 ఇయర్. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే 33 పార్ట్స్. సో 33 ఇయర్స్. హౌ మచ్? 33 ఇయర్స్. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలా ఈజీ నాన్న. సింప్లిఫై చేయడం వస్తే నేను చెప్పిన లాజిక్ అర్థమైతే, లేకపోతే ఎక్స్లో ఎన్ని వేసుకొని 3x 5x అని వేసుకొని 9 ఇయర్స్ ఎగో అన్నాడు కాబట్టి 3x - 9 5x - 9 వేసుకొని చాలా ఈక్వేషన్ లాగా చేసుకొని పెద్దగా చేయాల్సింది. కానీ ఇప్పుడు మనం ఈజీగా చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 34 ఈజ్ ఓవర్ 35. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సమీర్ అండ్ ఆనంద్ ఆర్ ఇన్ ద రేషియో 5:4. సమీర్ ఆనంద్ అని ఇద్దరు ఉన్నారు. సమీర్ అండ్ ఆనంద్. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ ప్రజెంట్ రేషియో 5:4. 3 ఇయర్స్ హెన్స్ ద రేషియో, 3 సంవత్సరాల తర్వాత. హెన్స్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే ఆఫ్టర్ అని. సో 3 ఇయర్స్ హెన్స్, 3 ఇయర్స్ ఆఫ్టర్ దేర్ ఏజెస్ రేషియో ఈజ్ 11:9. ఆనంద్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇది ప్రశ్న. సో ఇక్కడ చూడండి 5 11 అయింది అంటే 6 పార్ట్లు, 4 9 అయింది అంటే 5 పార్ట్లు. సో పార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది గ్యాప్. ఇక్కడ ఎంత ఉంది? గ్యాప్ 1 ఉంది. చూసారా, 5 4 అంటే 1, 11 9 అంటే 2. సో ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాను, ఈ దేన్ని దీంతో ఇంటూ 2తో, దీన్ని ఇంటూ 1తో. సో ఇక్కడ గ్యాప్ 1 కానీ 2తో మల్టిప్లై చేయాలి. దీంతో ఇక్కడ గ్యాప్ 2 కానీ దాంతో మల్టిప్లై చేయాలి 1తో. అట్లా. సో 5 2s are 10, 4 2s are 8, 11 1s are 11, 9 1s are 9. ఓకే, ఇప్పుడు గ్యాప్ చూడండి, 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్. ఆ 1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 1 పార్ట్ 3 ఇయర్స్కి ఈక్వల్ అని చెప్తున్నాను. 1 పార్ట్ 3 ఇయర్స్కి ఈక్వల్. సో 1 పార్ట్ 3 ఇయర్స్ అయితే నీకేం కావాలి? ఆనంద్ ఎంత? 8 పార్ట్స్. ఇది తీసుకోవాలి. కొత్తగా తయారు చేసాం కదా, ఈ 1 పార్ట్ ఇక్కడి నుంచి వచ్చింది. సో అది తీసుకోవాలి. సో 8 పార్ట్స్ ఎంత అవుతుంది? 8 పార్ట్స్. 1 పార్ట్స్ 3 ఇయర్స్ అయితే 8 పార్ట్స్, 8 × 3 24 years. So what is the answer? 24 years is the exact answer for question number 35. Next question చూడండి. Question number 36 చూడండి. The ages of Samina and Suhana are in the ratio 7:3. Samina, ఒకళ్ళ ages of Samina and Suhana in the ratio 7:3. After 6 years after, the ratio will become as 5:3. సో ఇక్కడ చూడండి 7 3 5 అయింది, 2 పార్ట్స్. 3 3 అనే ఉంది. ఓకే, 7:3 5:3. ఇది పెరగలేదు, సుహానాది పెరగలేదు, అలాగే ఉంది, 5:3 గానే ఉంది. రేషియోలో ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 0 పార్ట్స్ కదా, సేమ్గా లేవు, పార్ట్స్ సేమ్గా లేవు. అప్పుడు ఈ గ్యాప్లతో మల్టిప్లై చేయమన్నా, ఇది 2 ఇది 4. సో ఏం చెప్పాను, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి, దీన్ని 4 పెట్టి మల్టిప్లై చేయండి. సో 7 2 14 3 2s are 6. ఇక్కడ 5 4s are 20 3 4s are 12. ఇప్పుడు చూడండి 14కి 20కి గ్యాప్ 6, 6కి 12కి గ్యాప్ 6. గ్యాప్ సేమ్ అయింది కదా. ఇప్పుడు 6 ఈ 6కి ఈక్వల్ అని చెప్తున్నా. సో 6 పార్ట్స్ ఈక్వల్ టు 6 ఇయర్స్, 1 పార్ట్ ఈక్వల్ టు 1 ఇయర్. ఇప్పుడు ఎవరిది కావాలి? వారి వయసుల్లో తేడా ఏంటి? ఎన్ని పార్ట్లు కనబడుతుంది వాళ్ళ వయసులో తేడా? 14 6 అంటే 8 పార్ట్లు తేడా కనబడుతుంది. దీన్ని కనుక్కొని తీసేయడం కంటే ఒక పార్ట్ వాల్యూ 1 ఇయర్, అప్పుడు 14 పార్ట్ల వాల్యూ 14 సంవత్సరాలు, 6 పార్ట్ల వాల్యూ 6 సంవత్సరాలు, 14 నుంచి 6 తీస్తే 8 సంవత్సరాలు. అలా చేయడం కంటే ఈ వయసులో పార్ట్లో ఎంత తేడా ఉంది? 14 పార్ట్స్ 6 పార్ట్స్, డిఫరెన్స్ ఈజ్ 8 పార్ట్స్. ఒక పార్ట్ వాల్యూ 1 అయితే 8 పార్ట్స్ వాల్యూ 8 years అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 8 years is the exact answer for question number 36. ఓకే, question number 37 చూడండి. The ratio of present ages of A and B is 4:5. And after 5 years after the ratio ఎలా ఉందంట? ratio will become as 5:6. ఏమన్నాడు? 5:6. చూడండి ఇక్కడ 4 5 అయింది 1 పార్ట్, 5 6 అయింది 1 పార్ట్. సో మనం పార్ట్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ 1 పార్ట్ వాల్యూ అని చెప్పాను 5 years. సో 1 పార్ట్ వాల్యూ 5 years, అంతే కదా. తేడా 5 years ఆఫ్టర్ అంటే 5 years తేడా. సో 1 పార్ట్ వాల్యూ 5 years. అయితే నీకేం కావాలి? ప్రస్తుతం ఏ యొక్క ప్రస్తుత వయసు, ఇది ఏ ఇది బి. సో ఎంత? ఏ అన్ని 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 × 5. సో 20 years అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 20 years is the exact answer for question number 37. నెక్స్ట్ 38 చూడండి.
18 years ago, the ratio of A is A's to B's A's was 8:13. Okay, the present ratios are 5:7. So present age ముందు రాద్దాం. 5:7 is present age. 18 years ago వాళ్ళ రేషియో ఎలా ఉందంట 8:13. ఇది ప్రజెంట్. అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? సో ఇక్కడ గ్యాప్ చూడండి, 5-8 అయింది అంటే 3 గ్యాప్, 7-13 అయింది అంటే 6 గ్యాప్ ఈక్వల్గా లేవు, అప్పుడు పార్ట్స్ ఈక్వల్గా లేవు, అప్పుడు గ్యాప్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉంది గ్యాప్, ఇక్కడ 5 ఉంది గ్యాప్. సో దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది చూడండి. 5 5s are 25, 7 5s are 35. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 8 2 16, 13 2 26. సో 26 25 + 16, 25 16 మధ్యలో గ్యాప్ 9, 26 9 35. సో 9 పార్ట్స్ గ్యాప్ ఉంది. సో ఈ 9 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది, 18 years. 9 పార్ట్స్ వాల్యూ 18 years అయితే ఏ యొక్క ప్రజెంట్ ఎంత అంటే 25. అదేగా, ఇది తీసుకోవాలి, ఎందుకంటే ఈ 9 అనేది దీంట్లోంచి వచ్చింది మనకి 25. సో 25 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. 9 పార్ట్స్ వాల్యూ 18 అంటే ఒక పార్ట్ వాల్యూ 2 అవుతుంది. ఓకే, అప్పుడు 25 పార్ట్స్ వాల్యూ 25 2s are 50. సో హౌ మచ్? 50 years is the exact answer. 50 years is the exact answer for question number 38. ఓకే, 39 చూడండి. క్వశ్చన్ నెంబర్ 39. The ages of A and B are in the ratio 2:5. ఏమన్నాడు? The ages of A and B are in the ratio A:B. After 8 years after, their ages becomes 22:43. 22:43 అయింది. వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్? 2 ఏజెస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, 2 22 అయింది, 5 43 అయింది. గ్యాపులు ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అది ఈక్వల్గా లేవు. సో అప్పుడు మనం పార్ట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఆ గ్యాప్ ద్వారా కనుక్కోవాలి. గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 42లోంచి 22 పోతే 20. సో 21. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని 21తో మల్టిప్లై చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. సో 21 × 2 42, 21 × 5 25 అయితే 100, 21 5 105. ఓకే, సో ఇక్కడ చూడండి, 22 × 3 66, 43 × 3 3 9 4 12. సో ఇక్కడ చూస్తే గ్యాప్ 66 నుంచి 42. సో 24 గ్యాప్, అక్కడ కూడా 24 గ్యాప్. ఓకే, సో 24 పార్ట్స్ వాల్యూ 8 years. అంతే కదా, 24 పార్ట్స్ వాల్యూ 8 years. ఈ 24 ఏం చేయాలని దీనికి ఈక్వల్ చేసుకోమని చెప్పా. 24 పార్ట్స్ వాల్యూ 8 years. అయితే ఇప్పుడు ఎవరికి కావాలి? నీకు ప్రస్తుత వయసులు కావాలి. ఈ 2 పార్ట్స్ కావాలి, ఇక్కడ 42 పార్ట్స్ కావాలి, 105 పార్ట్స్ కావాలి. సో 1 పార్ట్ వాల్యూ ఎంత కనుక్కోండి. 1 పార్ట్ వాల్యూ 8/24 అంటే 1/3. సో 1/3. అప్పుడు మీకు ఇప్పుడు ఏమవుతుంది? 42 × 1/3 అలాగే 105 × 1/3. ఇది ప్రస్తుతం వయసులు వచ్చేస్తాయి. ఓకేనా? సో 1 3 3 14. సో 14. సో 14 ఉన్నది ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది లేదు 14 ఇందులో లేదు. సో ఫస్ట్ది మ్యాచ్ అవ్వకపోతే రెండో దానికి వెళ్ళేవాడు. అన్నింటిలో డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఇదైతే గ్యారెంటీగా 35 అవుతుంది. సో ఇది 35. సో 14 35. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ this question number 39. Okay, got it? Super. Question number 40 చూడండి. The ratio of the ages of A and B are in the present 3:1. So A B రేషియో ఎంత ఉందంటే 3:1 ఉంది. 4 years earlier, 4 years before, earlier అంటే బిఫోర్, 4 years before ఇప్పుడు ఎంత ఉందంటే రేషియో 4:1 ఉంది. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? చూడండి, 3 4 అయింది అంటే 3 4 అయింది, 1 పార్ట్ పెరిగింది, ఇక్కడ 0 పార్ట్. సో పార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్. అప్పుడు గ్యాప్లోంచి వెళ్ళాలని చెప్తున్నా. పార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్, గ్యాప్ 3, గ్యాప్ 2. ఏం చెప్తున్నాను? దీంతో మల్టిప్లై చేయండి ఇంటూ 3, దీన్ని దాంతో మల్టిప్లై చేయండి ఇంటూ 2. సో అప్పుడేమవుతుంది? 3 3 9, 1 3 3. ఇక్కడ చూడండి, 4 2s are 8, 1 2s are 2. సూపర్. అప్పుడు గ్యాప్ చూడండి, ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ గ్యాప్ 1. ఓకేనా? సో 1 పార్ట్ వాల్యూ ఇది తీసుకోండి అని చెప్పాను. 1 పార్ట్ వాల్యూ 4 years. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఇది. ఏ పార్ట్ ఎంత? 9 పార్ట్స్ ఎంత అంటే 9 × 4 ఎంత? 36 years. ఓకే, 36 years is the exact answer for question number 40. ఓకే, question number 41 చూడండి. The age of the person is 2/5 of the age of his mother. After 8 years his age becomes half of the
హిజ్ మదర్ ఏజ్, దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది మదర్. చూసారా, కొంచెం మోడల్ మారింది. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు అతని తల్లి వయసులో 2/5 వంతు. 8 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని తల్లి వయసులో సగం అవుతుంది. ప్రస్తుతం అతని తల్లి వయసు ఎంత? సూపర్ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 2/5 ఆఫ్ ది మదర్. 2/5 ఆఫ్ ది మదర్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఒక రేషియో నువ్వు తయారు చేసుకోవచ్చు అని చెప్పాను. సో పర్సన్ బై మదర్ ఇటు వస్తే బై మదర్ అవుతుంది. పర్సన్ బై మదర్ ఈజ్ ఈక్వల్ టు 2/5. అంటే పర్సను మదరు చూస్తే ఆ రేషియో ఎలా ఉంది, 2:5 రేషియోలో ఉంది. పర్సను మదరు రేషియో ఎలా ఉందంటే 2:5 రేషియోలో ఉంది. 8 సంవత్సరాల తర్వాత 8 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత ఏమైంది, ఆఫ్టర్ 8 ఇయర్స్ హిజ్ ఏజ్ అంటే పర్సన్ ఏజ్ ఈజ్ బికమ్ టు హాఫ్ ఆఫ్ ది మదర్ ఏజ్. సో హాఫ్ ఆఫ్ ది మదర్ ఏజ్ అంటే సో పర్సన్ ఆ మదర్ ఇటు పక్క వస్తే బై మదర్. సో బై మదర్ వచ్చి హాఫ్ 1/2 అయింది. అంటే ఏమైంది, ఇది 1:2 అయింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇదేమో 8 ఇయర్స్ తర్వాత, ఇది 8 ఇయర్స్ తర్వాత, ఇది ప్రజెంట్. ఇందాక లెక్కలాగా వచ్చేసింది కదా మనకి, ఇందాక ప్రాబ్లం లాగా వచ్చింది కదా, రాలేదా? వచ్చింది. చూడండి, అర్థమైందా మీకు? ఎలా అంటే ప్రజెంట్ ఏజ్ పర్సను మదరు, ప్రజెంట్ వచ్చి 2:5. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏమైంది, 1:2. సో ఇందాక సమలాగా వచ్చింది ఇప్పుడు. సో దానికి సంబంధించి కొంత మెలికి ఇచ్చాడు, ఆ మెలికిని మనం సాల్వ్ చేసాం. రైట్, ఇక్కడ చూస్తే 2 1 అయింది, 5 2 అయింది. సో పార్ట్స్ అయితే ఈక్వల్గా లేవు. సో అప్పుడు ఏం చేయాలి, మనం గ్యాప్లోంచి వెళ్ళాలని చెప్పాను. సో గ్యాప్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ ఎంత 3. సో దీన్ని ఏం చేయాలి, 1తో మల్టిప్లై చేయండి, దీన్ని ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయండి. ఓకే, అప్పుడు 1తో మల్టిప్లై చేసినప్పుడు 2 1 = 2 5 1 = 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3తో మల్టిప్లై చేయాలి. దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 1 3 = 3, 2 3 = 6, 5 6 అయింది, అంటే 1 పార్ట్ అయింది. సో ఇక్కడ 1 పార్ట్, ఇది కూడా 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఆఫ్టర్ 8 ఇయర్స్ అన్నాడు. సో అది 8కి ఈక్వల్. 1 పార్ట్ వాల్యూ 8 అయితే తల్లి వయసు ఎంత, మదర్ వయసు ఎంత అనుకున్నాం 5. సో 5 పార్ట్స్ ఎంత, ఇదే కదా, ఇది పర్సను, ఇది మదరు. ఓకే, ఇక్కడ నుంచి చూసి 1 పార్ట్ అనేది ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇందులోంచి మనం చూడాలి. ఎస్, సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 8 × 5 40 ఇయర్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. 40 ఇయర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 41. పర్సన్ ఈజ్ ఈక్వల్ 2/5 ఆఫ్ ది మదర్. సో పర్సన్ ఈజ్ ఈక్వల్ 2/5 ఆఫ్ ది మదర్ అన్నప్పుడు ఆ మదర్ నేను పక్క తెచ్చుకుంటే పర్సన్ బై మదర్ ఈజ్ ఈక్వల్ 2/5 అవుతుంది. 8 ఇయర్స్ ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏంటి కండిషను, పర్సన్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ ది మదర్. సో పర్సన్ ఇక్కడ మదర్ ఇటు పక్క తెచ్చుకుంటే బై అవుతుంది, అట్ ఈజ్ ఈక్వల్ 1/2. సో ఇక్కడ రేషియో వచ్చింది, ఇక్కడ రేషియో వచ్చింది, మన పాత లెక్కలాగా వచ్చేసింది. రైట్, క్వశ్చన్ నెంబర్ 41 ఈజ్ ఓవర్. 42 చూడండి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ ది సన్. 5 years ago ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ 10 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అట్ ద టైమ్. హౌ ఓల్డ్ ఇస్ ద ఫాదర్ అట్ ప్రెజెంట్? ఒక తండ్రి యొక్క వయస్సు, ప్రస్తుత వయస్సు అతని కొడుకు వయస్సు కంటే 5 రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల క్రితము ఆ తండ్రి యొక్క వయస్సు అతని కొడుకు వయస్సు కంటే 10 రెట్లు ఎక్కువ. అయితే ఆ తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ 42లో. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్. సో ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ ది సన్. ఫాదర్ ఈజ్ ఈక్వల్ 5 times ఆఫ్ ది సన్. అప్పుడేమవుతుంది, ఫాదర్ బై ఆ సన్ ఇటు పక్క వస్తే బై సన్ ఈజ్ ఈక్వల్ టు 5, ఏం లేదంటే 1, అంటే 5:1 రేషియోలో ఉంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కండిషన్. ఇంకో కండిషన్ ఇచ్చాడు, 5 years ago, అది అక్కడ రాసుకుందాంలే. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 5 years ago. ఇది 5 years ago, ఇది ప్రజెంట్, అవునా, ఇది ప్రజెంట్. 5 years ago ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 10 times ఏజ్ ఆఫ్ ది సన్ ఈజ్ ఈక్వల్ 10 times ఆఫ్ ది సన్. ఓకే, అప్పుడేమవుతుంది, ఫాదర్ బై సన్ ఈజ్ ఈక్వల్ టు 10, ఏం లేదంటే బై 1. సో అప్పుడేమైంది, రేషియో 10:1 అయింది. సో ఇప్పుడు నీకు ప్రజెంట్కి వచ్చింది, 5 years ago వచ్చింది, రెండు వచ్చేసినాయి. అంటే సో ఇప్పుడు 5:1 రేషియోలో ఉంది. 5 years ago కదా, 5 years ago ద రేషియో ఈజ్ ఎంత, 10:1. ఓకే, సో ఇక్కడ చూడండి పార్ట్స్, ఇది 5 10 అయింది, 1 1 ఉంది. సో పార్ట్స్ ఆర్ నాట్ సేమ్. సో దాన్ని బట్టి నువ్వేం చేయాలి, ఇప్పుడు నువ్వు ఇక్కడ 9, ఇక్కడ 4. సో నేనేం చెప్పాను, ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఈ 9ని అక్కడ మల్టిప్లై చేయండి. సో 5 9 = 45, 5 9 = 45 ఈజ్ టు 1 9 = 9. సో ఇక్కడ చూడండి
10 4 జార్ 40 ఈజ్ టు 1 4 జార్ 4. ఓకే, ఇక్కడ 9కి 4కి మధ్యలో గ్యాప్ 5, 45కి 40కి మధ్యలో గ్యాప్ 5. సో పార్ట్స్ ఆర్ సేమ్. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే 5 పార్ట్స్, ఈ 5 పార్ట్స్ని ఏం చెప్పాను, దీనికి ఈక్వల్ చేసుకోవాలని చెప్పాను. సో 5 పార్ట్స్ ఈక్వల్ టు 5 ఇయర్స్. 5 పార్ట్స్ ఈక్వల్ టు 5 ఇయర్స్ అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 1 ఇయర్ అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఎవరిది కావాలి, తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు. ఇవేగా ప్రస్తుత పైలేని ప్రస్తుత వయస్సు. ఇది ఫాదరు, ఇది ఫాదరు బై సన్ రేషియో. దిస్ ఈజ్ ఫాదర్, దిస్ ఈజ్ సన్. సో ఫాదర్ రేషియో ఎంత ఉంది, 45. 45 into 1 అంటే 45 ఇయర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. Question number 42, the answer is 45 years is the exact answer for this question. Okay, this is 42 is over. కొంచెం ఓపిక చాలా జాగ్రత్తగా చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఈజీగా. 43 చూడండి. The age of k is twice that of r. 3 years ago the age of k is thrice that of r. What is the present age of k? r కంటే రెట్టింపు వయసు కలవాడు k. 3 సంవత్సరాల క్రితం కే వయస్సు 6 వయసుకు 3 రెట్లు. అయితే కే ప్రస్తుత వయసు ఎంత చూడండి. ద ఏజ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద ఆర్ అంటే 2 times of r అంటే k by r ఈజ్ ఈక్వల్ టు 2/1 అంటే k is to r ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 2:1 వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రజెంట్ రేషియో. ఓకే, నెక్స్ట్ 3 సంవత్సరాల క్రితము ఏమన్నాడు, కే వయస్సు కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ వయసుకి 3 రెట్లు 3r అన్నాడు. అంటే కే ఈ బై ఇంటూ ఆర్ ఇటు పక్క వస్తే బై ఆర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 ఏం లేదంటే బై 1 అంటే కే ఈజ్ టు ఆర్ ఎంత వచ్చిందంటే 3:1 వచ్చింది. ఎప్పుడు ఇది 3 years బ్యాక్, 3 years ఎగో. ఓకే, ఇప్పుడు మన లెక్కలోకి వచ్చేసింది. ప్రజెంట్ది వచ్చింది, 3 years ఎగో వచ్చింది, 2 రేషియోలు వచ్చినాయి కనుక్కోవచ్చు. సో 2:1. సో 3 years ago ఏంటిది రేషియో 3:1. ఇక్కడ చూడండి పార్ట్స్ ఆర్ నాట్ సేమ్. అప్పుడు ఏం చెప్పాను, గ్యాప్తో మల్టిప్లై చేయండి నేను చెప్పాను. గ్యాప్తో ఇది 2, ఇది గ్యాప్ 1. సో దీన్ని ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయండి. దీన్ని ఏం చేయాలి, 1తో మల్టిప్లై చేయండి. సో ఏమవుతుంది అప్పుడు 2 2s are 4, 1 2s are 2. సో 3:1. సో ఇక్కడ గ్యాప్ 1 పార్ట్, ఇక్కడ గ్యాప్ 1 పార్ట్. ఆ 1 పార్ట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను, 3 yearsకి ఈక్వల్ అవుతుంది చెప్పాను. 1 పార్ట్ 3 years. అయితే కే యొక్క ప్రస్తుత వయసు ఎంత, ఇది k/r రేషియో. సో దిస్ ఈజ్ కే, దిస్ ఈజ్ r. సో ప్రస్తుతం ఈ 1 పార్ట్ దీని ద్వారా వచ్చింది. సో కే ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి, 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 into 3. సో 12 years. కే యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 12 years. కే యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 12 years. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 43. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44. ద ఏజెస్ ఆఫ్ ఇందు అండ్ బిందు ఆర్ ఇన్ ద రేషియో 9:8 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 5 years the ratio of their ages will be 10:9. What is the difference in their ages? బిందు మరియు బిందుల వయసులు వరుసగా 9:8 నిష్పత్తిలో ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 10:9 అవుతుంది. వారి వయసులో తేడా ఏంటి? ద ఏజెస్ ఆఫ్ ఇందు అండ్ బిందు వీళ్ళిద్దరు ఉన్నారమ్మా. వీళ్ళ ఇందుకి బిందుకి రేషియో 9:8 ఉంది. ఓకే, ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ 5 years ఏమవుతుంది, 10:9 అయింది. ఇక్కడ చూడండి 1 పార్ట్, ఇక్కడ చూడండి 1 పార్ట్. సో 1 పార్ట్స్ ఆర్ సేమ్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ 5కి ఈక్వల్ అవుతుంది. ఈ 1 పార్ట్ వాల్యూ 5 years. సో ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు, వారి వయసులలో తేడా. ఇదే కదా 10 - 8 వారి వయసులలో తేడా. 9 - 8 అంటే 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత 5 years. సో ఆన్సర్ 5 years. ఓకే, ఇప్పుడు వాళ్ళ వయసులో తేడా. 9 పార్ట్లు కట్టి 8 పార్ట్లు కడతావా ఏంటి? సో 9 పార్ట్లు 9 5 45, 8 పార్ట్లు 8 5 40. అప్పుడు తేడా ఎంత 5. ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా పార్ట్లోనే కట్టేసేది. 9 పార్ట్లు 8 పార్ట్లు, డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ అలాగే ఇచ్చాడు 5 years. సో 1 పార్ట్ వాల్యూ 5 years. ఆన్సర్ ఈజ్ 5 years. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 44 ఈజ్ ఓవర్. 45 చూడండి. ద ఏజెస్ ఆఫ్ శక్తి అండ్ క్రాంతి ఇద్దరు ఉన్నారమ్మా. శక్తి అండ్ క్రాంతి ఆర్ ఇన్ ద రేషియో 8:7. ఆఫ్టర్ 10 years తర్వాత ఆఫ్టర్ 10 years the ratio of their ages will be 13:12. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ చేయాలి నువ్వే. స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ చూడండి. 8 13 అయింది 5 పార్ట్లు, 7 12 అయింది 5 పార్ట్లు. పార్ట్లు సేమ్ ఉన్నప్పుడు గ్యాప్లకి వెళ్ళాల్సిన అవసరం లే. ఇటు పక్కన పార్టు ఈ పార్టు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ గ్యాప్లు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, రైట్? సో 5 పార్ట్స్.
ఈ 5 పార్ట్స్ వాల్యూ ఈ 10కి ఈక్వల్ అని చెప్పాను. 5 పార్ట్స్ వాల్యూ 10 ఇయర్స్. 5 పార్ట్స్ వాల్యూ 10 ఇయర్స్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 10/5 అంటే 2 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? వారి వయసుల మధ్య తేడా. ఇదేగా వయసు 8 పార్ట్స్ 7 పార్ట్స్, తేడా ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత తేడా ఉంటుంది? 2 ఇయర్స్. సో ఆన్సర్ ఇస్ 2 ఇయర్స్. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ద ఏజెస్ ఆఫ్ మదర్ టుడే ఈజ్ థ్రైస్ దట్ ద ఆఫ్ హెర్ డాటర్. After 12 years, the age of the mother will be twice that of the daughter. The present age of the daughter is. ఈ రోజు తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 3 రెట్లు. 12 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 2 ఉంటుంది. ప్రస్తుతం కూతురి వయసు ఎంత? చూడండి. ద ఏజ్ ఆఫ్ ద మదర్ టుడే, మదర్ ఏజ్ ఎలా ఉందంటే టుడే థ్రైస్ ఆఫ్ ది డాటర్. థ్రైస్ ఆఫ్ ది డాటర్. సో మదర్ బై డాటర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ డాటర్ ఇటు పక్క వస్తే బై అవుతుంది. మదర్ బై డాటర్ ఈజ్ ఈక్వల్ టు 3:1. సో మదర్ రేషియో, మదర్ అండ్ డాటర్ రేషియో ఎలా ఉందంటే 3:1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత 12 ఇయర్స్ ఆఫ్టర్, 12 ఇయర్స్ ఆఫ్టర్ ఎలా ఉంది? 12 ఇయర్స్ ఆఫ్టర్ ఎలా ఉంది చూడండి. 12 ఇయర్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ది మదర్ విల్ బి ట్వైస్. సో మదర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2D. సో అప్పుడు మదర్ బై డాటర్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అయింది, అంటే 2:1 అయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి గ్యాప్లు సేమ్ ఉన్నాయా? 3 to 1. ఇక్కడ గ్యాప్ ఆర్ నాట్ సేమ్. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎప్పుడైతే ఈ పార్ట్స్ ఇక్కడ 3 to పార్ట్స్ ఆర్ నాట్ సేమ్, దెన్ గో ఫర్ గ్యాప్స్. ఇక్కడ 1, ఇక్కడ 2. సో దీని ఇది 2 కదా, ఇక్కడ 1తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 3:1, ఇది 4:2. సో ఇక్కడ చూడండి గ్యాప్ ఇప్పుడు ఎంత ఉంది? 1 పార్ట్. ఇక్కడ గ్యాప్ ఎంత చూడండి? 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ దీనికి ఈక్వల్ చేసుకోవాలని చెప్పాను. సో 1 పార్ట్ వాల్యూ ఏదైతే 1 పార్ట్ ఉందో ఈ 1 పార్ట్ వాల్యూ 12 ఇయర్స్. అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు మనల్ని? ప్రస్తుతం కూతురు వయసు ఎంత? కూతురు వయసు. సో చూడండి ఇక్కడ వచ్చే రేషియో అంటే మదర్ ఇస్ టు డాటర్. డాటర్ అంతా ఇదేగా, ఇది మదరు, ఇది డాటరు. డాటర్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 1 పార్ట్ అంటే ఎంత? 12. సో 12 ఇయర్స్ ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 46. రైట్. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. The present age of Mr. Sanyal is 3 times the age of his son. 6 years hence, the ratio of their ages will be 5:2. What is the present age of Mr. Sanyal? ప్రస్తుతం సన్యాల్ వయసు అతని కొడుకు వయసుకు 3 రెట్లు. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:2. అయితే సన్యాల్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? అది ప్రశ్న. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మిస్టర్ సన్యాల్. సన్యాల్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఏజ్ ఆఫ్ సన్. 3 times ఆఫ్ ఏజ్ ఆఫ్ సన్. సో ఇద్దరు సన్న కదా, ఇక్కడ ఫాదర్ అని పెడదాం. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ సన్, అంటే ఫాదర్ బై సన్ ఈజ్ ఈక్వల్ టు 3:1, అంటే 3:1లో ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. 6 సంవత్సరాల తర్వాత 6 years ఆఫ్టర్. 6 years ఆఫ్టర్ ఎలా ఉందంట? 6 years ఆఫ్టర్ ద రేషియో ఆఫ్ దైర్ ఏజెస్ విల్ బి 5:2. 5:2 ఉందంట 6 years ఆఫ్టర్. సో ఇక్కడ చూడండి 3 5 అయింది, అంటే 2 పార్ట్లు, ఇది 1 పార్ట్. సో పార్ట్స్ ఆర్ నాట్ సేమ్. అప్పుడు మల్టిప్లై. ఇక్కడ 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్. సో దీని ఏం చెప్పాను? దీన్ని దీంతో మల్టిప్లై చేయమన్నాను. ఇక్కడ 2 ఉంది కానీ 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉంది కానీ దానిలో 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 3 3 9, 1 3 3. సో ఇక్కడ చూడండి 2తో 5 2 10, 2 2 4, 9 10, 9 10 గ్యాప్ 1 పార్ట్, 3 4 గ్యాప్ 1 పార్ట్. సో 1 పార్ట్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ 1 పార్ట్ గ్యాప్ మనం ఈ 6 ఇయర్స్కి ఈక్వల్ చేసుకోవాలి. సో 1 పార్ట్ ఈక్వల్ టు 6 ఇయర్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏమడిగాడు? సన్యాల్ యొక్క ప్రస్తుత వయసు. సన్యాల్ అంటే ఎవరు? ఫాదరు. ఇది ఫాదర్ది, ఇది సన్ది. సో ఫాదర్ది ఎన్ని పార్ట్స్ ఉంది? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ అంటే 9 × 6. సో 54 ఇయర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 54 ఇయర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 47. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. అట్ ప్రజెంట్ రమేష్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో రమేష్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ది డాటర్. 2 ఏజ్ ఆఫ్ ది డాటర్. సో ఆర్ ఈ డీట్ పక్క వస్తే బై టీ ఈజ్ ఈక్వల్ టు 2/1. సో రమేష్ ఈజ్ టు డాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందంటే 2:1లో ఉన్నారు ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ their ages, Suresh and his daughter. I think here Ramesh, printing mistake, Ramesh. This Ramesh. Ramesh and his daughter will be 23:13 unnaru. Eppadi 6 years from now. 6 years after. 6 years after.
ఓకే, ఇక్కడ చూడండి పార్ట్స్ నాట్ సేమ్, పార్ట్స్ ఆర్ నాట్ సేమ్, దెన్ యూ విల్ గో ఫర్ గ్యాప్. సో 23, 13 గ్యాప్ 10, 23, 13 గ్యాప్ 10, ఈ 2, 1 గ్యాప్ 1, ఈ 10 దాంతో మల్టిప్లై చేయండి ఇంటూ 10, దీన్ని ఆ 1తో మల్టిప్లై చేయండి ఇంటూ 1, అంటే 2 10 × 20, 1 10 × 10, ఇక్కడ 23:13. సో ఇక్కడ 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. ఏదైతే 3 పార్ట్స్ ఉందో ఆ 3 పార్ట్స్ని ఏం చెప్పాను, ఈ 6 ఇయర్స్కి ఈక్వల్ చేయండి. 3 పార్ట్స్ ఈక్వల్ టు 6 ఇయర్స్, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 2 ఇయర్స్, 1 పార్ట్ ఈక్వల్ టు 2 ఇయర్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏం కావాలి, ప్రస్తుతం రమేష్ యొక్క వయసు ఎంత? సో రమేష్ డాటర్, సో రమేష్ ఇది, సో 20 పార్ట్లు, ఇది రమేష్ది, ఇది డాటర్ది. సో 20 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 20 × 2 40. సో 40 ఇయర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. 40 years is the exact answer for this question number 48. 40 years. Okay, that is 48. Okay, question number 49. The present age of son is half of the present age of mother. So present of the son is equal to, son ఎలా అంటే half of the present age of mother, half of the present age of mother. Okay, ఇంకేమన్నా 10 years ago his mother's age was thrice the age of the son. అప్పుడు ఏమవుతుంది, son by mother is equal to 1/2, అంటే 1:2. ఎవరిది ఇది సన్ది, ఇది మదర్ది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. 10 years ago 10 సంవత్సరాల క్రితము 10 years ago the mother's age was thrice of his son. So mother's age is equal to thrice of his son, thrice of son అంటే ఏమవుతుంది, మదర్ బై సన్ ఈజ్ ఈక్వల్ టు 3/1. కానీ ఇక్కడ మనం రాసిన సన్ మదర్ రేషియో రాసాక ఇక్కడ 1:3 రాసుకోవాలి, 1:3. సో ఇక్కడ చూడండి పార్ట్స్ ఆర్, ఇక్కడ అర్థమైంది 3:1 ఇస్తే 1:3 రాశారు. ఎందుకు సార్ అంటే ఇది సన్ మదర్ రాసింది, ఇక్కడ వచ్చింది మదర్ సన్ కదా, అందుకని తిప్పి రాశాను. సో ఇది 2 పార్ట్స్ ఉంది, ఇది 1 పార్ట్ ఉంది. సో దీ డిఫరెన్స్ దాంతో, ఆ డిఫరెన్స్ దీంతో. సో ఇంటూ 2 ఇంటూ 1. సో 1 2s are 2, 2 2s are 4, 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. ఇక్కడ చూస్తే 2 పార్ట్లు, 1 పార్ట్, ఇది చూస్తే 1 పార్ట్, ఇక్కడ చూస్తే 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 10కి ఈక్వల్ అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 10 years అయితే ఎవరిది కావాలి, ప్రస్తుతం కొడుకు వయసు ఎంత? సో సన్ మదరు, సో దిస్ ఈజ్ సన్, దిస్ ఈజ్ మదర్. సో సన్ ఇది ఎంతమ్మా, ఇక్కడ 2 parts. సో 2 parts వాల్యూ 2 × 10, 20 years is the exact answer. 20 years is the exact answer for question number 49. Okay, the age of the mother is today is thrice that of her daughter. After 12 years the age of the mother will be twice that of the daughter. The age of the mother today is, ఈ రోజు తల్లి వయసు ఆమె కుమార్తె వయసు కంటే 3 రెట్లు. సో మదరు డాటర్ ఉంటే ఈరోజు తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 3 రెట్లు. కుమార్తెది 1 అనుకుంటే తల్లిది 3 రెట్లు అంటే 3 అవుతుంది. 12 years ఆఫ్టర్ ఇలా రాయొచ్చు, మీకు డైరెక్ట్గా ఆలోచనతో రాయొచ్చు. ఇంకా 12 years ఆఫ్టర్ తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 2 సో కుమార్తె వయసు 1 అయితే తల్లి వయసు ఆమె కుమార్తె వయసుకు 2 2 times. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 2 1 1 నాట్ సేమ్. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 ఇక్కడ 2. సో దీన్ని దానితో, దీన్ని దానితో. సో ఇక్కడ 2 ఉంది కానీ 1తో, ఇక్కడ 1 ఉంది కానీ 2తో. సో 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది 3:1, రైట్. మరి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 1 2s are 2. సో ఇక్కడ చూడండి 1 part, ఇక్కడ చూడండి 1 part. సో ఈ 1 part ఏదైతే ఉందో ఆ 1 part ఈ 12కి ఈక్వల్ అవుతుందని చెప్తారు. 12 years తర్వాత ముందు కాబట్టి. సో 1 part వాల్యూ 12 years అయితే మనకేం కావాలి, నేటి తల్లి వయస్సు, ఇప్పుడు ప్రస్తుతం తల్లి వయస్సు, మదరు డాటర్. సో ఇదేగా 3 పార్ట్లు. సో 3 parts, 3 × 12 36 years. What is the answer? 36 years is the exact answer for question number 50. So thus next question. So thus ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. 2 రేషియోలు ఇస్తాడు, 2 రేషియోలు ఇచ్చి మనల్ని ఏం కనిపెట్టమంటే అది కనిపెట్టచ్చు. అంటే హింట్ ఇవ్వడు, అంటే వాళ్ళకంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అలా హింట్ కాకుండా 2 రేషియోలు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు ఎలా అనేది ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్లో చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.